షార్ట్ కీ కదా, షార్ట్ కీ కలర్ చేంజ్ చేసేయండి, ఎల్లోకి మార్చేయండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, పోస్ట్ చేశానా చూద్దాం. చూడండి, షార్ట్ కీ చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ కాన్సెప్ట్, ఈజీగా మీకు అర్థమవుతుంది. చూడండి, షార్ట్ కీ చూసారా? షార్ట్ కీ అంటే ఏంటి? మనం వెండర్ మాస్టర్ క్రియేట్ చేసిన, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసిన, లేదంటే జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసిన షార్ట్ కీ అనేది ఇస్తాం. సో ఈ షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఎక్కడ చూపించండి, కర్సర్ మూవ్ చేయండి. షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. సో జిఎల్ మాస్టర్ FS00 లో క్రియేట్ చేస్తాం, వెండర్ మాస్టర్ XK01 లో క్రియేట్ చేస్తాం, కస్టమర్ మాస్టర్ XD01 లో క్రియేట్ చేస్తాం. సో మీరు ఏదైనా క్రియేట్ చేయండి. ఈ 3 మాస్టర్ డేటాస్, ఈ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో షార్ట్ కీ అనేది తీసుకుంటాం. ఈ షార్ట్ కీ అనేది ఎక్కడ పాపులేట్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. సో అసైన్మెంట్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది? జనరల్ లెడ్జర్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో షార్ట్ కీ అనేది పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్, గుర్తుపెట్టుకోండి. షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. జిఎల్ క్రియేట్ చేసినా, వెండర్ క్రియేట్ చేసినా, కస్టమర్ క్రియేట్ చేసినా మనం షార్ట్ కీ తీసుకుంటాం. ఈ షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది? FBL3N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఈ షార్ట్ కీ అనేది ఉంటుందన్నమాట. క్లియర్ కదా? క్లియర్ కదా? షార్ట్ కీ ఏం చేస్తుంది? షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. సింపుల్ లాజిక్. షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది, అంతే. క్లియర్? అర్థమైందా? Yes, sir. 1 minute. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. చూడండి, చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఓకేనా? షార్ట్ కీ ECC సర్వర్ అయినా S/4HANA సర్వర్ అయినా సేమ్ ప్రాసెస్. షార్ట్ కీ కాన్సెప్ట్ ECC ప్లస్ S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్, నథింగ్ ఈస్ డిఫరెన్స్, ఓకేనా? both are same to same, nothing is difference, ఓకేనా? చూడండి, షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ లైన్ ఐటమ్స్. సో షార్ట్ కీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? షార్ట్ కీ ఇస్ ఆప్షనల్, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మీకు రిపోర్ట్స్ కి వాటికి ఏది యూజ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో యాక్చువల్గా వెండర్కి అయితే ఏం తీసుకుంటారు, కస్టమర్కి అయితే ఏం తీసుకుంటారు, జిఎల్కి ఏం తీసుకుంటారో మనం ఆల్రెడీ తీసుకున్నాం. సో అవే తీసుకోండి, అవే యూజ్ అవుతాయి. So short keys are used to populate the assignment field in the line items. Line items లో రిఫ్లెక్ట్ అవుతాయి.
line items of general ledger line item display or vendor line item display or customer line item display. షార్ట్ కీస్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతాయి, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతాయి, జిఎల్ లైన్ ఐటమ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, ఈ ఒక్క లైనే చెప్పాలి మిమ్మల్ని ఇంటర్వ్యూ కనుక ఆన్సర్ అయితే. షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ అని చెప్పాలి. అండ్ షార్ట్ కీస్ ఈజ్ ఏ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ ది అసైన్మెంట్ ఫీల్డ్. స్క్రీన్ లేఅవుట్ అంటే అదే మనకి అసైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది కదా, అది. షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు షార్ట్ కీ, ఐఎమ్ సో సారీ. And short key is a screen layout of assignment field in vendor line item display FBL1N, customer line item display FBL5N, general ledger line item display FBL3N. Short key will be updated automatically at the time of short keys will be updated automatically at the assignment field, depends on the configuration. షార్ట్ కీ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మీరు ఏమైనా మాన్యువల్గా ఇవ్వాలా? నాట్ రిక్వైర్డ్. మీరు వెండార్ మాస్టర్లో క్రియేట్ చేసే టైంలో ఏమైతే తీసుకుంటారో, కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో ఏం తీసుకుంటారో, అలాగే జిఎల్ క్రియేట్ చేసే టైంలో షార్ట్ కి ఏమి ఇవ్వాలి, ఏం రావాలనేది తీసుకుంటారు. దాన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ at the time. Short key will be updated automatically at the assignment field, depends on the configuration. మీరు చేసిన కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని షార్ట్ కీ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. మీరేం మాన్యువల్ గా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. క్లియర్ కదా? మీరు వెండర్ లైన్ ఐటమ్, కస్టమర్ లైన్ ఐటమ్ లోకి వెళ్ళారనుకోండి, షార్ట్ కీ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. మీరు ఏమీ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్తే షార్ట్ కీ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ షార్ట్ కీ, ఇది కూడా చదవండి. షార్ట్ కీ ఇస్ ఏ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ఈస్ అవైలబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. యాక్చువల్గా మనం అసైన్మెంట్ ఫీల్డ్ ఈస్ అవైలబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. In this short key, whatever inputs you selected, that information at the time of GL account creation, it will be updated assignment field automatically during the document entry posting. Okay, చూడండి. సో సేమ్ ఇది కూడా అంతే. మనం షార్ట్ కీ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్, షార్ట్ కీని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. మనం ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు షార్ట్ కీని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ పేర చూడండి. ఇన్ కేస్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అసైన్మెంట్ ఫీల్డ్, సిస్టమ్ విల్ బి అలౌడ్. మీరు షార్ట్ కీ ఏమి ఇచ్చారు? డాక్యుమెంట్ డేట్ కానీ లేదంటే ఫిజికల్ ఇయర్ ఏదో ఒకటి ఇచ్చారు మీరు. అలా కాదు, మీరు ఏదైనా మార్చుకోవాలంటే మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అసైన్మెంట్ ఫీల్డ్, సిస్టమ్ విల్ బి అలౌడ్. సెకండ్ పేరా చూడండి. షార్ట్ కీ ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, బట్ స్టాండర్డే తీసుకోండి. ఓకేనా? క్లియర్ కదా? క్లియరా? క్లియర్ సార్. ఇది చదివితే మీకు అర్థమైపోతుంది, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకోటి రిలవెంట్ క్యాష్ ఫ్లో అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. రిలవెంట్ క్యాష్ ఫ్లో, మనకి జిఎల్ క్రియేషన్ లో రిలవెంట్ క్యాష్ ఫ్లో అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఎప్పుడు తీసుకుంటాము? ఎట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, we must want to select the relevant cash flow indicator. FS00 లో relevant cash flow అనేటటువంటి ఒక FS00 లో ఉంటుంది మనకి relevant cash flow ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటాము? at the time of cash and bank related GL accounts. మనం తీసుకోవట్లేదు, తీసుకుంటే బెటర్, అంతే, ఇంకేం లేదు. సో relevant cash flow ఆప్షన్ ఎప్పుడు యూజ్ అవుతుంది? యాక్చువల్ గా మనం BRS బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ ఇలాంటివి చేస్తాం, అటువంటిప్పుడు తీసుకుంటే బెటర్.
సో ఎందుకు ఉపయోగపడుతుంది ఆప్షన్ అనేది? అట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ we must want to select relevant cash flow indicator అని చెప్పాలి. క్లియరా కదా? క్లియర్ సార్. నెక్స్ట్ స్టెప్ చూడండి. షార్ట్ కీ అంటే ఏంటో మీకు అర్థమైపోయింది. రిలవెంట్ క్యాష్ ఫ్లో అంటే ఏంటో కూడా మీకు అర్థమైంది. నెక్స్ట్ నోట్ చూడండి. ఇఫ్ యూ వాంట్ టు ఎనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, whatever field or whatever radio button you want to analyze, select it and press F1 on your keyboard అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? SAPలోకి వెళ్ళండి. SAPలో మనం చాలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తుంటాం. ఏదైనా స్పెసిఫిక్ రేడియో బటన్ ఆ ఫీల్డ్ ఎందుకు ఇస్తున్నాం, అసలు ఏంటి ఆ ఫీల్డ్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు కీబోర్డ్ లో F1 ప్రెస్ చేయాలి. F1 అనేది ప్రెస్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, వాట్ ఎవర్ ఫీల్డ్ ఆర్ వాట్ ఎవర్ రేడియో బటన్ యూ వాంట్ టు అనలైజ్, సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. కీబోర్డ్ లో F1 అనేది ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లోజ్ చేయండి. ఇక్కడ వెండార్ తీసుకోవాలో ఏం తీసుకోవాలో మీకు తెలియదు. F1 ప్రెస్ చేశారు అనుకోండి, ప్రెస్ చేయండి F1. ఇక్కడ మీరు ఏమి ఇస్తున్నారు, మీరు ఎంటర్ చేసే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏమి ఇవ్వాలి మీకు తెలియదు, ఎగ్జాంపుల్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ కి సంబంధించిన డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లోజ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. టెక్స్ట్ ఫీల్డ్ అంటే ఏంటో మీకు తెలియదు. ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్పెసిఫిక్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని మీ కీబోర్డ్ లో F1 ప్రెస్ చేయాలి. చేయండి. చూసారా, ఒక విండో ఓపెన్ అయింది. ఇక్కడ ఏమి ఇవ్వాలి? టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఐటమ్ టెక్స్ట్ అంట. సో ఇట్లా మీరు ఏ ఫీల్డ్ అయినా అనలైజ్ చేయాలంటే F1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి మీకు. క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఏదైనా ఇంకో టీ కోడ్ తీసుకోండి. ఎనీ టీ కోడ్, అదర్ టీ కోడ్. F-0 F-53కి వెళ్ళాం. సేమ్ టీ కోడ్ లో ఉన్నారు కదా. ఇక్కడ కూడా అంతే. ఇవన్నీ ఎంట్రీ పోస్టింగ్ సంబంధించినవి. కాన్ఫిగరేషన్స్ అయినా కూడా అంతే. ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ అయినా అంతే, ఏదైనా అవ్వచ్చు. సో మీరు ఏదైనా స్పెసిఫిక్ రేడియో బటన్ ని, స్పెసిఫిక్ ఫీల్డ్ ని, ఆ ఫీల్డ్ దేనికి సంబంధించిందని తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? F1 ని ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది అనమాట. అట్లా OX15 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. OX15 ఇచ్చాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ దగ్గర ఏమి ఇవ్వాలో మీకు తెలియదు. ఏం చేస్తారు? F1 ప్రెస్ చేయాలి. చూసారా, F1 ప్రెస్ చేస్తే ఎందుకు ఉపయోగపడుతుంది, ఏం చేయాలి, కంపెనీ ఐడి అంట. ఇట్లా మీరు ప్రతిదీ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? క్లోజ్ చేయండి. అట్లా మీకు ఏ ఫీల్డ్ అయితే తెలియదో, ఆ ఫీల్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నాం అదేంటో మీకు తెలియదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? మీరు F1 అనే ఆప్షన్ ని ప్రెస్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. F1 అనే దాన్ని ప్రెస్ చేయాలి. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. సో ఇది షార్ట్ కీ అంటే ఇదండి, చదవండి. షార్ట్ కీ గురించి ఇంటర్వ్యూలో అడగచ్చు, బట్ సింపుల్ గా ఉంటుంది. షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్. మీరు ఇచ్చే కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ ని షార్ట్ కీ అనేది పాపులేట్ చేస్తుంది అనమాట. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ అని అంటాం. లాస్ట్ లో చూడండి, ఇక్కడ చూడండి, నేను శాలరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. షార్ట్ కీ ఏం తీసుకుంటున్నాను? 001 తీసుకుంటున్నాను. అంటే పోస్టింగ్ డేట్ అనేది జిఎల్ లైన్ ఐటమ్ లో డిస్ప్లే అవ్వాలి. సెకండ్ క్యాష్ అకౌంట్ తీసుకుంటున్నాను. క్యాష్ అకౌంట్ కి ఏం తీసుకుంటున్నాను? షార్ట్ కీ 002 తీసుకుంటున్నాను. 002 అంటే ఏంటి? డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్. ఈ 2 కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి.
ఈ రెండు కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. శాలరీ అకౌంట్ కి పోస్టింగ్ డేట్ అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. క్యాష్ అకౌంట్ కి క్యాష్ జిఎల్ కి డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ నంబర్ అంటే ఏంటి ఎవరు చెప్తారు? What is mean by no. Document number. What is mean by document number? Document number. That is number range. FBN1 is the number range. Document number range. డాక్యుమెంట్ నంబర్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో నెంబర్ వస్తుంది కదా, దాన్ని డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది. అక్కడ ఏముంది మీరు ఆలోచించాల్సింది? FB50లో ఎంట్రీ పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్ అని వస్తుంది. అదే డాక్యుమెంట్ నెంబర్. ఫిజికల్ ఇయర్ అంటే మన ఫైనాన్షియల్ ఇయర్. ఏముంది అక్కడ? ఓకే, మనం 2 GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. శాలరీ అకౌంట్ తీసుకుంటున్నాము, క్యాష్ అకౌంట్ తీసుకుంటున్నాను. శాలరీ అకౌంట్ కి పోస్టింగ్ డేట్ తీసుకుంటున్నాను, షార్ట్ కీ క్రింద క్యాష్ అకౌంట్ కి డాక్యుమెంట్ నంబర్ ఫిజికల్ ఇయర్ తీసుకుంటున్నాము. ఈ రెండు కూడా మనకి అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. వెళ్ళండి FS00కి వెళ్ళండి. FS00లో ఫస్ట్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుందామా, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ శాలరీ గ్రూప్ శాలరీ అకౌంట్ తీసుకుందాము. ఎక్స్పెన్సెస్ లో తీసుకోండి, లేదంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో అయినా తీసుకోవచ్చు. మనం ఎక్స్పెన్సెస్ GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. నెంబర్ తీసుకోండి 400 307 306 వరకు కంప్లీట్ ఫిల్ అయిపోయింది నెంబర్ రేంజ్. కాబట్టి 400 307 తీసుకుంటున్నాం. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సాలరీ అకౌంట్ టైప్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకున్నాం. షార్ట్ కీ ఏం తీసుకుంటున్నాం? డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ లేదండి ఓపెన్ చేయండి. చూడండి, మీరు డ్రాప్ డౌన్ చేయకపోతే వెయిట్ డ్రాప్ డౌన్ ట్యాబ్ ఓపెన్ అవ్వాలి. ఏం చేస్తారు? F4 ఇవ్వండి. F4 మీరు ప్రెస్ చేయకుండా F4 ఇవ్వచ్చు. F4 ఇవ్వండి, చూడండి వస్తుందా? యా, చూసారా? డ్రాప్ డౌన్ క్లిక్ చేయాలంటే ఏంటి? F4 షార్ట్ కట్ కి F4 ఇస్తే ఆటోమేటిక్ గా ఈ విండో ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇప్పుడు పోస్టింగ్ డేట్ తీసుకుంటే ఏమవుతుంది? ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ 002 డాక్యుమెంట్ నంబర్ ఫిజికల్ ఇయర్ ఏది తీసుకోవాలంటే అది తీసుకోవాలి. ఇది ఆప్షనల్. ఈ షార్ట్ కీ అనేది ఆప్షనల్. బేస్డ్ ఆన్ యాక్చువల్ క్లయింట్ చెప్పాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ అవర్ కంఫర్టబిలిటీ, కంపెనీకి సంబంధించిన మనకున్న కంఫర్టబిలిటీని బట్టి తీసుకుంటాం. ఓకేనా? సో నేను పోస్టింగ్ డేట్ తీసుకుంటున్నాను. పోస్టింగ్ డేట్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ కి పోస్టింగ్ డేటే కదా. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సో మనం ఫస్ట్ ఏం చేసాము? శాలరీ అకౌంట్ కి క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అనేది ఎందులో తీసుకోవచ్చు? మనం కరెంట్ అసెట్స్ లో తీసుకుందామా? కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. క్యాష్ అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేస్తున్నాము. క్యాష్ అకౌంట్ 2 చేయండి. ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ షార్ట్ కిన్ మార్క్ చేస్తున్నాం మనం. క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ గ్రూప్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ కరెంట్ అసెట్స్ తీసుకున్నాం కదా, క్యాష్ అండ్ బ్యాంక్ అనే GL గ్రూప్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. పైన అకౌంట్ గ్రూప్ దగ్గర క్యాష్ అండ్ బ్యాంక్ GL గ్రూప్ కూడా తీసుకోవచ్చు ఉంటే కనుక మీ దగ్గర. ఏదైనా బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అవ్వాలి. ఎందువల్ల? బ్యాలెన్స్ షీటే కదా సార్. బ్యాలెన్స్ షీట్ లో కామన్. ఇప్పుడు ఇక్కడైనా బ్యాలెన్స్ షీట్ లోనే యాడ్ అవుతుంది. బట్ పైన అకౌంట్ గ్రూప్ అని చూసారా? అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ ఉంది. కరెంట్ అసెట్స్ ఉంది కదా,
కరెంట్ అసెట్స్ దగ్గర మనము క్యాష్ అండ్ బ్యాంక్ జిఎల్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ షార్ట్ కి లైన్ ఐటమ్ డిస్ప్లే. సో లైన్ ఐటమ్ డిస్ప్లే కామన్, S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. సో షార్ట్ కి ఏం తీసుకుంటున్నాము, డ్రాప్ డౌన్ చేయండి. చూడండి షార్ట్ కి ఫస్ట్ దానికి 001 తీసుకున్నాం, అంటే పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ 002 తీసుకుంటున్నాం, అంటే ఏంటి, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. ఓకే, 002 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. రిలివెంట్ క్యాష్ ఫ్లో కూడా తీసుకోండి. రిలివెంట్ క్యాష్ ఫ్లో మీకు ఏం చెప్పాను, ఆల్ టైప్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ కి మనం రిలివెంట్ క్యాష్ ఫ్లోనే తీసుకోవాలి, తీసుకుంటే బెటర్. ఓకే, సేవ్ చేయండి. సేవ్. సో రిలివెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ని యాక్టివేట్ చేస్తాం మనం ఇక్కడ. క్లియర్ కదా, రైట్. సో బ్యాంక్ అకౌంట్ కేమో క్యాష్ అకౌంట్ కేమో డాక్యుమెంట్ డేట్, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో అప్డేట్ అవ్వాలి. అలాగే ఇంకోటి ఏంటి, శాలరీ అకౌంట్ కేమో పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో అప్డేట్ అవ్వాలి. చూద్దాం, వెళ్ళండి ఎంట్రీ పోస్ట్ చేద్దాం. శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. శాలరీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, జిఎల్ పోస్ట్ చేస్తున్నాము. FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, క్యాష్ అండ్ బ్యాంక్ ఏదైనా ఇవ్వచ్చు. శాలరీ అకౌంట్ క్యాష్ అండ్ బ్యాంక్, క్యాష్ అకౌంట్ 2 తీసుకోవాలి కదా, ఇవ్వండి, క్రెడిట్ చేయండి. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారులే. న్యూ సెషన్ తీసుకోండి. చూడండి ఒక ఎర్రర్ ఫామ్ అయింది ఇక్కడ, ఎంటర్ కొట్టినా కూడా పోది, అలాగే ఉంటుంది. ఎంటర్ చేయండి, చూసారా, కాదు. న్యూ సెషన్ తీసుకోండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్, OB57కి వెళ్ళండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. మీ యూజర్ నేమ్ కి మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి. ఇక్కడ వేరేది ఉంది, సెకండ్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ ఉంది, చూడండి. సో ఏం చేయాలి, PO11 అనేది మన ఫస్ట్ కంపెనీ కోడ్. ఫస్ట్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ ఏంటి, POTG. సో మీరు ఫస్ట్ కంపెనీ కోడ్ తోటి ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఫస్ట్ కంపెనీ కోడ్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ ఉండాలి. సెకండ్ కంపెనీ కోడ్ తో పోస్ట్ చేస్తున్నారు, సెకండ్ కంపెనీ కోడ్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ ఉండాలి. ఏ కంపెనీ కోడ్ కి అదే ఉండాలి. అందువల్ల ఏం చెప్పానంటే మీకు సెకండ్ కంపెనీ కోడ్ కి టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయకండి అని చెప్పాను. ఓకే, ఎనీవే మీరు చేశారు, తర్వాత మనం చేంజ్ చేస్తాము, నో ఇష్యూ. వెళ్ళండి, FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. సేవ్ చేశారా, ఫస్ట్ నుండి ఇవ్వండి. /n FB50. మీరు నోట్స్ కూడా ఓన్ గా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మాక్సిమం 90% నేను ప్రిపేర్ చేశానండి. ప్రిపేర్ చేసిన నోట్స్ చదువుకోవాలి మీరు. వాటి నుండే 90% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. నిన్నెవరో ఒక ఆయన మెసేజ్ చేశారు, అది జాబ్ వచ్చిందంట, మన వీడియోస్ చూస్తుంటారంట. SAP అంతకుముందు నేర్చుకున్నారు వేరే చోట, జాబ్ నేను సెలెక్ట్ అవ్వలేదు. తర్వాత మీ వీడియోస్ చూశాను సార్, నాకు జాబ్ వచ్చిందని చెప్పారు. ఆయన ఎవరో స్టూడెంట్, అంటే యూట్యూబ్లో వీడియోస్ వాచ్ చేస్తారేమో తెలియదు.
ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. పోస్ట్ చేసాం. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ 47. ఓకే ఫైన్. వెళ్ళండి. ఎంట్రీ వెండర్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే కీ కోడ్ ఏంటి? FBL3N. వెళ్ళండి. FBL3N ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకోవాలి? శాలరీ అకౌంటా తీసుకోండి. మనం 2GL అకౌంట్ క్రియేట్ చేసాం. ఫస్ట్ శాలరీ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, శాలరీ అకౌంట్కి ఏం తీసుకున్నాం మనం? లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఏమి ఇచ్చాము? షార్ట్కి ఏం తీసుకున్నాము? పోస్టింగ్ డేట్ కదా, అర్థమైందా లేదా? పోస్టింగ్ డేట్ అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అయింది 2025. చూడండి చూడండి, శాలరీ అకౌంట్కి పోస్టింగ్ డేట్ తీసుకున్నాం షార్ట్ కి కింద. సో అసైన్మెంట్ ఫీల్డ్ లో ఏం పాపులేట్ అవ్వాలి? పోస్టింగ్ డేట్ అనేది పాపులేట్ అవ్వాలి. పోస్టింగ్ డేట్ ఎక్కడ చూడండి, అసైన్మెంట్ ఫీల్డ్ లో ఉంది చూడండి. 2025 ఇయర్ 01 మంత్ 22 ఇస్ ద డేట్. క్లియర్ కదా, అర్థమైంది? ఇక్కడ శాలరీ అకౌంట్ కి మనము షార్ట్ కి కింద ఏం తీసుకున్నాము? పోస్టింగ్ డేట్ తీసుకున్నాం 001. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయ్యింది. పోస్టింగ్ డేట్ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. క్లియర్ కదా? పోస్టింగ్ డేట్ 001 అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ అకౌంట్ కి ఏం రావాలి? డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ రావాలి. డాక్యుమెంట్ నెంబర్ వచ్చిందా? చూడండి, డాక్యుమెంట్ నెంబర్ వచ్చిందా లేదా? ఎవరు చెప్తారు? కరెక్టే ఉంది, ఎవరు చెప్తారు? 47. చూడండి 47 అక్కడ కాదు, డాక్యుమెంట్ నెంబర్ లెఫ్ట్ సైడ్ అసైన్మెంట్ ఫీల్డ్ లో చూడాలి. 47 డాక్యుమెంట్ నంబర్ రావాలి, యాజ్ వెల్ యాజ్ ఇంకేం రావాలి? ఫిజికల్ ఇయర్ రావాలి. 47 ఇస్ ద డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్ 2024. క్లియరా? క్లియర్ సార్. అది. సో షార్ట్ కీ అనేది ఆప్షనల్ అండి. సో షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్వ్యూకి వచ్చిన అందుకే చెప్పాను సపరేట్ గా. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్ SAP అవ్వలేదా మీకు? అవ్వలేదా? ఓకే, అయిందా అవ్వలేదా? అదే షార్ట్ కీ అయిపోయింది కదా. 1 minute రికార్డింగ్ ఆఫ్ చేసేయండి.